హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూరగాయలు లేవని చెప్పి నేను వామ్ రైస్ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తున్నాను. ఇది పిల్లల డైజెషన్కి బాగుంటుంది, పెద్దవాళ్ళ డైజెషన్కి బాగుంటుంది. నేను 10 డేస్కి ఒకసారైనా నేను వామ్ రైస్ చేస్తాను, డైజెషన్కి బాగుంటుందని. నేను వామ్ రైస్ చేసేసిన తర్వాత మా వారు కూడా కూరగాయలు తీసుకొచ్చేసారు. నేను ఫస్ట్ పోపు దినుసులన్నీ వేసేసుకుని ఒక పెద్ద స్పూను వామ్ వేసుకున్నాను. ఫుల్గా వామ్ వేసుకుని తర్వాత రైస్ వేసుకుని సాల్ట్ అలాగే పసుపు వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకుని రైస్ కూడా వేసుకుని కలుపుకొని ఒక లెమన్ వేసుకున్నాను. మీకు తగినంత వేసుకోండి. లెమన్ వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలకి లెమన్ ఇష్టమని నేను లెమన్ వేసాను. అంతే, ఈవినింగ్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేసాను.